ప్రయాణికులు టీటీఈల మధ్య ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేసే విధంగా సౌత్ కోస్ట్ రైల్వేలో పైలట్ ప్రాజెక్ట్ కింద విశాఖపట్నం రైల్వే డివిజన్లో టీటీఈలకు బాడీ కెమెరాలు అమర్చే ప్రక్రియ అయితే మొదలైంది. ఇప్పటికే టీటీఈలకు బాడీ కెమెరాలు అమర్చడం జరిగింది. దాని ద్వారా ఎవరైతే ప్రయాణికులు టీటీఈల మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఇబ్బందులు తలెత్తినప్పుడు అవి ఒక ప్రూఫ్ గా ఉండే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అయితే విశాఖపట్నం రైల్వే డివిజన్ లోనే పైలట్ ప్రాజెక్ట్ కింద టీటీఈలకి బాడీ కెమెరాలు అమర్చారు. ఎప్పుడైతే టీటీఈ ప్రయాణికుడి దగ్గరికి వెళ్ళి టికెట్ వెరిఫికేషన్ కి సంబంధించి పనులు చేస్తారో ఆ టైంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా, ఎందుకంటే ఒక్కొక్క సందర్భాల్లో మనం చూస్తున్నాం ప్రయాణికులు టీటీఈల మీద దాడి చేయడం లేదా టీటీఈలు ఏదో మోసపూరితంగా ప్రవర్తిస్తున్నారని ఏదైతే వస్తున్న వార్తలను వాటిని తగ్గించేందుకు, అలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ప్రయాణికులు ఏదైతే టీటీఈలు ఉంటారో వాళ్ళ మధ్య ఒక ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేసేలాగా, లేదంటే ఎప్పటికప్పుడు వాటి పర్యవేక్షణ చేసేలాగా అయితే అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా సౌత్ కోస్ట్ రైల్వేలో విశాఖపట్నం రైల్వే డివిజన్ లో ప్రధానంగా చూసుకుంటే బాడీ కెమెరాలు అయితే అమర్చారు. ఈ బాడీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు లైవ్ మానిటరింగ్ ఉంటుంది. ఈ లైవ్ మానిటరింగ్ లో అధికారులు ఎప్పటికప్పుడు టికెటింగ్ చెకింగ్ విధానం కావచ్చు, లేదా దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే విధంగా రైల్వే అధికారులు అయితే చర్యలు చేపట్టడం జరిగింది. సో దాని ద్వారా ఎప్పటికప్పుడు అంటే ఎవరైతే ఒక టీటీఈ తన డ్యూటీలోకి సైన్ ఇన్ అవుతారో అప్పుడు ఆ కెమెరా పెట్టుకుంటారు, ఆన్ చేస్తారు. మళ్ళీ ఏదైతే ఆయన ఆ డ్యూటీ అయ్యేంత వరకు, అంటే డ్యూటీ సైన్ అవుట్ చేసేంత వరకు కూడా ఆ కెమెరా ఆన్ లోనే ఉంటుంది. ఆన్ లో ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా చెకింగ్కి వెళ్ళినప్పుడు అది ఏ స్థాయిలో, అంటే వాళ్ళు ఏదైనా దురుసుగా ప్రవర్తన చేసినా, లేదంటే టీటీఈ కానీ దురుసుగా ప్రవర్తన చేసినా సరే అది ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ లా ఉంటుందన్నమాట. అంటే అది ఒక ఆధారంలా పనిచేస్తుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా టీటీఈలకు ఆ బాడీ కెమెరాలు అయితే అమర్చడం జరిగింది. అయితే రైల్వే శాఖ ఏంటంటే ప్రస్తుతానికి కేవలం కొన్ని జోన్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేశారు. ఇంకొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని రైల్వే డివిజన్ లో మాత్రమే వీటిని పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంప్లిమెంటేషన్ చేశారు. అయితే అందులో భాగంగా విశాఖపట్నం రైల్వే ఏదైతే డివిజన్ ఉందో ఆ డివిజన్ లో అయితే దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. ఇప్పటికే టీటీలకు దానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, అంటే దానికి ఛార్జింగ్ పెట్టడం కావచ్చు, ఎలా వాడాలనే విషయాలను పూర్తిగా అధికారులు చెప్పడం జరుగుతుంది. దాంతో ఏదైతే ప్రయాణికులు టీటీ మధ్య ట్రాన్స్పరెన్సీని, లేదా అక్కడ ఏదైనా తప్పులు జరిగితే వాటిని వెంటనే తెలుసుకొని తప్పెవరిదో దానికి తగ్గట్టు చర్యలు చేపట్టేలాగా ఈ బాడీ కెమెరాలు అయితే పనిచేస్తాయి. ఒక విధంగా ఇప్పటికే దీని గురించి రైల్వే శాఖ అనౌన్స్మెంట్ చేసింది, ఇలాంటి తీసుకొస్తామని. అయితే ఇప్పుడైతే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఒక విధంగా ఇది సమస్యలు తావు లేకుండా, లేదంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇది ఒక ఆధారంగా పనిచేయనుంది. దీని ద్వారా ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా టీటీల మీద కూడా దాడులు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి కూడా ఇది ఒక ప్రూఫ్ గా పనిచేస్తుంది వీడియోని. అయితే ఈ వీడియోని వీళ్ళు ఇంకా ఇక్కడ ఏం చేయడానికి ఉండదు, డైరెక్ట్ గా సెంట్రల్ సర్వర్ కనెక్ట్ అయ్యి అక్కడి నుండే వాళ్ళు మానిటరింగ్ చేసి అక్కడి నుండి ఆ ఫుటేజ్ అంతా కూడా సేవ్ అయ్యేలా ఉంటుంది. ఇదంతా కూడా లైవ్ లో మనకి పనిచేస్తుంది. అప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మిగతా రైల్వే డివిజన్ లో కూడా, మిగతా జోన్ లో కూడా త్వరలో వీటిని ప్రారంభించనున్నారు. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఎలా పనిచేస్తున్నాయి, ఎలా దీన్ని మానిటరింగ్ చేయొచ్చు అనే విషయాలు తెలుసుకొని తర్వాత దేశం అంతా కూడా దీన్ని అమలు చేసే చర్యలు అయితే చేపడతారు. మొత్తానికి రైల్వే అప్పటికప్పుడు తను అప్గ్రేడ్ చేసుకుంటూ సమస్యలను తలెత్తినప్పుడు వాటిని సాల్వ్ చేసే విధంగా పనులు అయితే చేపడుతుంది. ఒక విధంగా ఈ టీటీలకు బాడీ కెమెరాలు అమర్చడం అనేది చాలా మంచి కార్యక్రమం అనే చెప్పాలి. కాబట్టి త్వరలో దేశమంతా ఈ వ్యవస్థను ఇంప్లిమెంటేషన్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అయితే మనం కూడా ఆశిద్దాం. మొత్తానికి రైల్వే తీసుకున్న ఈ చర్యలు అందరికీ మంచి విషయం అనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో రాజు, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి.